హైదరాబాద్ లో అర్ధరాత్రి కాల్పులు కలకలం రేపాయి. ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో క్రిమినల్ తో పాటు కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. ఆదిబట్లలోని బొంగుళూరు సాగర్ రహదారిపై ఈ ఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు దోపిడీ, చోరీ కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న నిందితుడు భూషణ్ శ్రీకాంత్ ను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు పలుసార్లు హెచ్చరించారు. అనంతరం కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. గాయపడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు శ్రీకాంత్ 2007లో గుంటూరు జిల్లా నర్సాపూర్ టౌన్ కానిస్టేబుల్ హత్య కేసులో ఏటు నిందితుడిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. శ్రీకాంత్ పై 100కు పైగా కేసులున్నట్లుగా సమాచారం. ఘటనా స్థలంలో బుల్లెట్లు, జాకీరాడ్డు, నిందితుని చెప్పులు, రక్తపు మరకలను అడిషనల్ డీసీపీ భాస్కర్ తో పాటు క్లూస్ టీం పరిశీలించింది. నల్గొండ ఓ దొంగతనం కేసులో వేలిముద్రలు ట్రేస్ కావడంతో నిందితుని కోసం 4 రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే క్రిమినల్ శ్రీకాంత్ ను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి నుంచి సిద్ధంగా ఉన్నారు. రాజేంద్ర చెప్పండి, మనం చూస్తున్నాం క్రిమినల్ కోసం అంటే కాల్పులు జరిపి మరి అతన్ని లొంగి శ్రీకాంత్ పట్టుకున్నట్లుగా చూస్తున్నాము. అప్డేట్స్ ఏంటి, ఆయన పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? దుర్గా, అయితే అత్యంత దోపిడీ దొంగతనాల కేసులో అత్యంత కఠినమైన నేరస్తుడైన భూషణ్ శ్రీకాంత్ని ఈ పోలీసులు రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అయితే 4 రోజుల క్రితం నల్గొండలో ఒక దొంగతనం కేసు జరిగింది. అక్కడ దొంగతనానికి సంబంధించిన క్లూస్ టీం సేకరించింది. ఆ తర్వాత అక్కడున్న ఒక క్లూజ్ ఆధారంగా ఆ దొంగ ఎవరు అంటూ ఈ విధంగా పసిగట్టడంతో అందులో తేలింది ఏంటంటే భూషణ్ శ్రీకాంత్ ఆ దొంగతనానికి పాల్పడినట్టు తేలింది. ఇందులో అతన్ని ఫాలో అవుతున్నారు పోలీసులు, ఎక్కడెక్కడికి వెళ్తున్నారో అంతా ఫాలో అవుతున్నారు. అయితే అందులో భాగంగానే ఒక డీసీఎం వెహికల్లో వెళ్తూ ఈ విధంగా ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్లోని ఆదిబట్ల ఏరియాలో ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర ఆ ఏరియాకు రాగానే డీసీఎం దగ్గరికి రాగానే పోలీసులు పక్కా ప్లాన్ తోటి ఆ రాత్రి సమయంలో సుమారు అర్ధరాత్రి సమయంలో శ్రీకాంత్ వెళ్తున్నట్టు వాహనాన్ని వెంబడించేసి పోలీసులు నల్గొండ సిసిఎస్ పోలీసులు వెంబడిస్తున్నారు, ఫాలో అవుతున్నారు, ఎప్పటికప్పుడు పసిగడుతున్నారు. అయితే ఈ విషయాన్ని శ్రీకాంత్ పసిగట్టి వెంటనే భూషణ్ శ్రీకాంత్ వెంటనే దిగి పారిపోయేట్టుగా ప్రయత్నం చేశారు. అంతేకాకుండా డీసీఎం వాహనంలో జాకీ రాడ్ ఉంటుంది, ఆ టైర్లు దానికి రిపేర్ చేయడానికి ఉపయోగించే జాకీ రాడ్ తోటి కూడా నల్గొండ పోలీసులపై సిసిఎస్ పోలీసులపై దాడులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా అందులో అదే డీసీఎం వాహనంలో ఒక కత్తి కూడా ఉంది. అంటే పక్కా ప్లాన్ తోటి తను మూవ్ అవుతున్నారా ఏందన్న కోణంలో కూడా చూడాల్సింది. అయితే దాంతో విష్ణువర్ధన గిరి అన్నట్టుగా సిసిఎస్ నల్గొండ హెడ్ కానిస్టేబుల్పై దాడి చేయడంతో అతనికి గాయాలైనాయి. వెంటనే పోలీసులు ఆత్మరక్షణ కోసం పారిపోతున్నటువంటి శ్రీకాంత్ పై కూడా కాల్పులు జరిపారు. దీంతో కాలుకు గాయమైంది. కాలుకు గాయమవడంతో ఈ ఆసుపత్రి ఇప్పుడు వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇందులోనే ఉంచారు. శ్రీకాంత్కు ట్రీట్మెంట్ చేస్తున్నారు, డ్రెస్సింగ్ చేసేసి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి మళ్ళీ నల్గొండకు తీసుకెళ్తారు, ఎందుకంటే నల్గొండలో కేసు అయింది. అయితే విషయం ఏంటంటే ఇదే విధంగా 100కు పైగా కేసులున్నాయి, శ్రీకాంత్ మీద కేసులున్నాయి. గతంలో కూడా గుంటూరు జిల్లాలో ఓ కానిస్టేబుల్ హత్యకు సంబంధించి కూడా ఇతను నిందితుడిగా ఉన్నాడు. ఈ విధంగా చాలా కేసులు ఉన్నాయి. అత్యంత కరడగట్టినటువంటి ఒక నేరస్తుడు. ముఖ్యంగా దోపిడీ చాలా దొంగతనాల్లో ఇతనిపై కేసులు ఉన్నాయి. చాలా పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉన్నాయి. అందులో భాగంగా అతని మీద ఉన్నటువంటి కేసులు అంత పసిగట్టారు. క్లూజ్ టీం ఆధారాలు సేకరించారు. గతంలో కూడా జైలుకి వెళ్ళినట్టు సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా అన్ని కేసుల్లో గతంలో ఉన్న కేసుల్ని బేరీ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని వదిలిపెట్టకుండా ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలన్న ఆలోచనతో నల్గొండ సిసిఎస్ పోలీసులు చాకచక్యంతో పట్టుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఆ తర్వాత కాల్పులు జరిగిన తర్వాత ఈ శ్రీకాంత్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన గిరిపై దాడులు చేసిన తర్వాత కూడా అటు క్లూజ్ టీము వచ్చేసి క్లూజ్ సేకరించింది. అసలు ఆ ఏరియాలో కాల్పులకు సంబంధించి రక్తపు మడుకులకు సంబంధించి అంటే రక్తాలు అన్ని అంశాల్లో కూడా క్లూజ్ టీం సేకరించింది. ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్నట్టు క్లూజ్ టీం అతనికి సంబంధించి డీసీఎం వెహికల్స్ ఒక జాకీ రాడ్ కావచ్చు, కత్తి కావచ్చు, అన్నీ కూడా క్లూజ్ సేకరించారు. ఎందుకంటే మళ్ళీ తదుపరి ఈ కేసు మళ్ళీ ఆ కోర్టుకు వెళ్ళినట్టు సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగా కూడా ఇందులో క్లూ దొరకకుండా ఉండేందుకు కూడా ప్లాన్ చేసి చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం అత్యంత కఠినమైన నేరస్తుడు దోపిడీ దొంగతనాలకు సంబంధించిన నేరంలో నిందితుడుగా ఉన్నటువంటి శ్రీకాంత్ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. రాత్రి కాల్పుల కలకలం కూడా చోటు చేసుకుంది. దుర్గా.